హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ అండి. ఎర్రగడ్డ మార్కెట్ అండి. గేదెలు, గిత్తలు, దూడ ఎలా ఉన్నాయో చూద్దాం. సంతకు వచ్చాను, చూసుకుంటూ మనం వెళ్దాం. గేదెల సంత ఎలా ఉన్నాయి ఏంటి సంత చూసుకుంటూ వెళ్దాం. చూసారు కదా, ఎర్రగడ్డ గేదెల మార్కెట్, బఫ్లో మార్కెట్ అండి. ఎలా ఉన్నాయి రేట్లు చూసి వివరాలు చెప్దాం. कैसा भैया, कैसा बोल रहे हैं भाव? 1,10,000। 1,10,000। अच्छा अच्छा, ये हमारा जैन किसान चैनल है भैया। ये देखने के साथ रैयत लोग आपको टच करते हो. చూసారు కదా, చూడండి అమ్మకానికి ఉంది. ఎద్దు అమ్మేస్తున్నారు. 1,10,10,000 మార్కెట్. 1,10,10,000 చూడండి. ఏ భయ్యా ఇది? 45. ఇదేమో 1,10. ये जरा ये होता है, तेल लगाए क्या बात है? क्या क्या तेल वो? ఆవాల నూనె. ఆవాల నూనె రాశారండి. నిగనిగలాడిపోతుంది. 1,10,000 అంట. చూడండి, రైతులు వచ్చారు. మీదే ఊరన్నా? పోస్పాడు. ఏం కొంటాకు వచ్చారు? పడ్డదోళ్ళ ఎలా ఉంటాయి సుమారు రేటు? చూద్దాం, మనం కూడా సంతలోకి వెళ్దాం. మార్కెట్ బాగా చిన్నది ఉంది. ఎర్రగడ్డ అంటే నేను ఎక్కడ జంగారెడ్డి కూడా నుండి వచ్చా. మాకైతే 50-60 గేదెలు వస్తాయి. జంగారెడ్డి కూడా ఏపీ. చూసారు కదా, ఎద్దు 1,10,000 అంటండి. ఇంకా లోనికి వెళ్దాం మనం. ఎలా ఉంది మార్కెట్ చూసుకుంటూ కొంటాకు వచ్చారు. ఇవన్నీ ఇదే మార్కెట్ అండి ఎర్రగడ్డ. ఇంకా వస్తున్నాయి, చూసుకుందాం. ఇవన్నీ ఇవి కూడా అమ్మకానికి వచ్చినాయి. क्या लाए भाई आपके? ये आपके कैसा भाई, कैसा बोले? 16,000. 16,000 ఒక్కో పీస్ అంటండి. చూడండి, ఎన్నేళ్ళండి? ఏజ్ ఎంత? ఏజ్ 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపు ఉంటుంది. 16,000 చెప్తున్నారు. అవసరమే, మన రైతులకి అవసరమైతే వచ్చి కొనుక్కోండి. ఇప్పుడే వచ్చినాయండి కొన్ని బళ్ళు. దిగాక మళ్ళీ మీకు వీడియోలో కవర్ చేద్దాం. నేను ఉదయాన్నే వచ్చానండి. వందే భారత్కి వచ్చి దిగి అక్కడి నుండి ఎర్రగడ్డ కవర్ చేద్దామని వచ్చాను. చూడండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్ 40 అండి ఇది. ఎర్రగడ్డ జైన్ కిసాన్ వచ్చిన సందర్భంగా హైదరాబాద్ వచ్చి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి. अस्सलाम वालेकुम, कैसा बोल रहे भाई? 50. ये जैन किसान चैनल है, यूट्यूब चैनल. हाँ, सब तीनों आते पूरा वर्ल्ड. मेरा नाम मोहम्मद जैनुल आबिदीन. बोलो, उन्होंने पूछे बोलते सुनो. हाँ, रैतुल चैनल. हाँ, इधर बताओ, बोलते हो? बोलते बोलो, खुला का कितने का है? अरे इधर दो. खुलगा कहते बोलो. అరే అడిగానండి. చెప్తాక వాళ్ళు ఆలోచిస్తున్నారు. బహుశా ఏదైనా కరెక్ట్ కాదేమో. కరెక్ట్ అన్న, ఇది ప్రపంచం చూస్తుంది. కరెక్ట్ గా చెప్పండి, రైతులు విని వస్తారు కొనటానికి. కరెక్ట్, ఇది చెప్పండి. ఇదేనా? మన 1,10,000 కావాలి. 1,10,000.
చూసారు కదా రైతులు, వచ్చి కొనండి. మార్కెట్ బేరాలు ఉంటాయండి, మీరు చూసుకొని వచ్చి పర్చేజ్ చేసుకోండి. ఈసారిదేనండి సార్ 1,10,000 అంటున్నారు. వయసు ఎంత అండి దీనిది? ఇది 4 years ఉంటుందండి. 4 years 4 साल బోల్తే హై సునో. రైతులు 4 ఏళ్ళు అంట, వింటున్నారు కదా. అవకాశం ఉంటే రైతులు వచ్చి ఎర్రగడ్డ మార్కెట్ అండి ఇది, వచ్చి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. बोलो क्या बात, तो भाई सारा बोलते क्या जी गिराक पब्लिक परेशान वो भाग गया था. నడవండి. చూసారు కదా, ఇవన్నీ 50-60 వేలు అంటండి గేదెలు. ఏమండి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది? ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? 14? 4, 4, 8. ఎంత చెప్తున్నారు రేటు? 4, 4, 8 ఇస్తుందండి. రైతు 1,00,000 రూపాయలు చెప్తున్నాడు. పాలు పితుక్కొని చూసుకోండి. ఏది అడిగినా 70,000, 80,000, 1,00,000 రూపాయలు అంటండి ఎర్రగడ్డ. చూసుకోండి మార్కెట్లో. కొన్ని ఇప్పుడే వచ్చినాయండి, చూసుకుంటూ మనం ఎదరికి వెళ్దాం. రేట్లు అడిగితే బాగానే చెప్తున్నారండి ఇక్కడ. ఇవన్నీ అమ్మకానికేనండి. నాకైతే ఏ మార్కెట్ వచ్చినా ప్రధాన శత్రువు బురద వాసన. ఎంతో ఆరోగ్యంగా వచ్చాను, ఇంతలోనే జలుబు చేసింది నాకు, డస్ట్ అలర్జీ అనుకో. ఇలా తాళ్ళు కట్టారండి, తాళ్ళ దగ్గర నుంచొని చూడండి ఎంత ఉందో గేదె. బాబా ఏం బురదరా బాబు మీద. कितना बोल रहे दोस्त ये? 22? किसका है? अस्सलाम वालेकुम. कैसा बोल रहे हैं सर? ये जैन किसान चैनल है, रैयत लोग देख के खरीदने आते हैं लोग. ये भैंस आपका क्या बोल रहे हैं सर? ये है 4 महीने का है. ये 4 महीने का सूड़ी नहीं. सूड़ी అదే లేవు, మైక్ లేవు. 4 महीने का सूड़ी है. गिर भैंस है అంటండి చెప్తున్నారు. మీ పేరండి? मोहम्मद रफी. మొహమ్మద్ రఫీ గారు చెప్తున్నారు. వారికి ఏదండి ఇది? 4 నెలల సూడి. ఎంత చెప్తున్నారో మొహమ్మద్ రఫీ గారు మాట? 180. 180 बोले तो 1,80,000. 1,80,000 చెప్తున్నారండి. చూడండి ఎన్ని లీటర్లు వేస్తుంది ఇది? 28 లీటర్లు పాలు ఇచ్చిన. ఉదయం 14, సాయంత్రం 14. ఇప్పుడు ఇస్తుందా? చూడి కదా. అవునవును, తీసుకో. పొద్దున 14, సాయంత్రం 14. మొహమ్మద్ రఫీ గారు తెచ్చారు. గేదెని చూసుకోండి ఒకసారి దగ్గరుండి, మొత్తం చూపిస్తాను చూడండి. చూసారు కదండి, వీరైతే ప్రకాశం జిల్లా నుండి వచ్చారు. ఎవరండి? గుడ్లూరు మండలం. పేరు? రామిరెడ్డి గారు. ఏం కొంటాకు వచ్చారు? చూస్తాకు వచ్చారు. నడవండి, మనం సంతలోకి వెళ్దాం. వీళ్ళందరినీ కూడా చూపిస్తున్నాను. మీరు ఏమన్నా కొన్నా సరే, ఎవరు ఏ ఫ్రాడ్ జరిగినా మనుషుల్ని గుర్తుపట్టుకోవచ్చు మీరు. జైన్ కిసాన్ తమ్ముడు, జైన్ కిసాన్ ఛానల్, జైన్ కిసాన్.
చూసారు కదా, చూసుకుంటూ మనం वो एक ही भाई आपका ये भी पूरा लाइन अपना हाँ, आपका ही है। अच्छा अच्छा, ये सब ये कैसा भाई? ये 5 महीने का गाभण है। ये इधर बोले जाना भाई, मुझे बोले तो आपको आपका नंबर भी दे देंगे, डायरेक्ट आपसे ही मिलते हैं। ये है नी 5 నెలల సూడి ఇది. 5 నెలల సూడి అండి ఇది। ఇది 7 నెలలు 5 నెలల సూడి అని చెప్తున్నారు। కింద బోల్తే उसका 190 1,90,000 చెప్తున్నారు రఫీ గారు, మొహమ్మద్ రఫీ గారు। చూడండి ఇదండి 110 1,10,000 ఎన్ని నెలల సూడి? 7 నెలలు 7 నెలలు చూడండి ఇది। చూడండి 1,10,000 చెప్తున్నారు। మీకు అవకాశం ఉంటే వచ్చి కొనుక్కోండి। చూడండి అటు ఇటు కూడా చూపిస్తాను, ఫ్రంట్ బ్యాక్। మీ కళ ఏదో అంటారుగా, లక్ష్మీ కళ। చూసారు కదా, ఇవన్నీ సూడి అంటుంది। ఒక్కోటి 1,10,000, 90, 1,80,000 అలా ఉన్నాయండి। ఏమండి ఇది కలర్ తేడా ఉంటుంది, ఏమంటారు? ఏ గేదెలు అంటారు? అది కలర్ ఓకే ఆ? ఆహా, ఎండ్లో ఉంటేనా? ఎండ్లో నీడకు ఉంటే అలా ఉంటుందా? తర్వాత మామూలుగా ఆహా, అదే పరిస్థితా? ఎలర్జీయా ఏంటండి? కాదా, నీడ పట్టు ఉన్న గేదె అలా ఉంటుందా? ఆహా. ఏమండి నల్లగా ఉన్న గేదెమో ఎండలో ఉన్నట్టు అంటండి, ఈ కలర్ ఉన్నదేమో మంచి కంఫర్ట్ గా షెడ్ లో పెట్టిన మంచి రైతు బాగా చూస్తే కనుక ఈ కలర్ ఉంటాయంట। గమనించండి రైతులు, కావలసిన వారు ఎర్రగడ్డ మార్కెట్ వచ్చి కొనుక్కోండి। ఇప్పుడే వస్తున్నాయండి మార్కెట్లోకి గేదెలు। చూసుకుంటూ మనం ప్రతి గేదె కవర్ చేద్దాం। ఎర్రగడ్డ మార్కెట్ అంటే ఇదేనండి। మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇబ్రాహీంపట్నం। ఇంకా ఉన్నాయి సంతలు, నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు కలుస్తాను, లిస్ట్ ఉంటుంది। మరి ఏమన్నా కొన్నారా? కొనలేదు। ఏ ఊరండి? కేసరావతుల కొండాపూర్। మా తర్వాత ఆయన చెప్పి నేను మళ్ళీ మాట్లాడాల్సిన కారణం ఏంటంటే మైక్లో మాట్లాడరంట ఆయన చెప్పింది మీకు వినబడదని మళ్ళీ నేను చెప్తున్నాను। కేసర కొండాపూర్ నుండి వచ్చారు ఆయన, పేరు పాండు గారు। ఎలా చెప్తున్నారు రేటు? ఒక్కొక్కటి 2,20,000 సూడి అయ్యి ఎన్ని నెలలు? ఇది 8 నెలల చిల్లర అంటండి సూడి। 2,20,000 చెప్తున్నారండి పాండు గారు। రైతులు మీకు ఏమైనా అవకాశం ఉంటే కనుక వచ్చి పర్చేజ్ చేసుకోండి। డైరెక్ట్ రైతుల మార్కెట్ అండి ఇది ఎర్రగడ్డ, ఎక్కడ ఫ్రాడ్ ఏమి ఉండదు। వచ్చి బేరం ఆడుకుంటాం, కొంటాం, తీసుకెళ్ళిపోతాం। సరే పాండు గారు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయండి గేదెలు। చాలా బాగున్నాయండి 2 గేదెలు। రేటు కూడా రీజనబుల్ గా ఉంది। 1,20,000కి 2 అన్నాడు, వీలుంటే 1,00,000కి ఇచ్చేస్తాడు। చాలా బాగుంది। అమ్మకానికేనండి గేదెలు చూపిస్తున్నాను, ఒక్కొక్కటి చూడండి ఎలా ఉన్నాయి గేదెలు। ధరలు ఇక్కడ రైతు లేడు, అడుగుదాం, ప్రతిదీ అడిగి ఇన్ఫర్మేషన్ ఇద్దాం। ఎపిసోడ్ 40 అండి, జైన్ కిసాన్ ఛానల్, మీ జైన్ని। ఎర్రగడ్డ వచ్చాను, ఎర్రగడ్డ నుండి లైవ్ ఇస్తున్నాను। చూడండి వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। ఏ ఊరు నుండి వచ్చారు? చౌటుప్పల్। ఏం కొంటున్నారా? చూద్దామని వచ్చారా? సరే అవునవును, అర్థమైంది। జైన్ పదండి, మనం చివరి దాకా వచ్చాము। ఈ షెడ్ అండి ఇది, ఎర్రగడ్డ మార్కెట్ యార్డ్। చూసుకుంటూ మనం ఎదురుకి వెళ్దాం। ఇప్పుడిప్పుడే వస్తున్నాయి గేదెలు।
రేట్లు మట్టుకు రీజనబుల్ గానే ఉన్నాయి. అన్ని రైతాంగం గేదెలు. ఏది మీకు ఏది నచ్చింది అది నచ్చిందా? మీ వాడు రావాలా? సరే, మీరు ఏ ఊరు నుండి వచ్చారు? చౌటుప్పల్ నుండి. మీ పేరు? గోపాల్. మీరు ఏమవుతారు? ఫాదర్. తండ్రి కొడుకులు వచ్చారండి చౌటుప్పల్ నుండి బర్రె కొనటానికి. అలా ఎంతలో కొందామని సుమారు? ఖరీదుని బట్టి బర్రెని బట్టి. సరే, పదండి మనం మార్కెట్లోకి ఇంకా వెళ్దాం. ఇప్పుడే వచ్చాము కదా, స్టార్ట్ అవుతుంటాయి. నేను వచ్చినప్పుడు అయితే 5-6 ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చినాయిగా, విపరీతంగా వచ్చినాయి. सलाम अलैकुम भाई, कितना बोल रहे भाई? ये भाव कैसा बोल रहे आपका? చూసారు కదా, ఆయన చెప్పటానికి సంకోచిస్తున్నాడు. వచ్చి మీరు అవకాశం ఉంటే కొనుక్కోండి. ఎవరండి? బాల్ బాల్ బాల్. ఇవన్నీ అమ్మకానికి వచ్చినాయండి, తీసుకొచ్చి కట్టేస్తున్నారు. ఇవన్నీ అమ్ముతారు. మొత్తం లైన్ అన్నమాట. చూసాడా? మీ ఏం చూసారు? ఏమండి, నచ్చినాయా? చూపించుకుంటూ వస్తాం. ఇవన్నీ సూడి ఉన్నాయండి, పాడి సూడి గదులు. చూసుకోండి మీకు నచ్చితే. ఇందా బ్యాగ్ చూసాం మనం, గేదెలు బర్రెల్ని. ఫ్రంట్ లుక్ కూడా ఒక్కసారి చూసుకుంటూ వెళ్దాం. ఎర్రగడ్డ మార్కెట్ అండి, ఎపిసోడ్ 40 అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జైన్ కిసాన్ మీ ఛానల్, రైతుల ఛానల్ అండి. भाइयों बहनों, ये एर्रगड्डा मार्केट है। ये आपको अगर पसंद है तो देख लीजिए, कमेंट करिए, हर कमेंट को रिप्लाई देंगे। एपिसोड 40 है ये, एपिसोड 40। పాలయండి ఈ లైన్. ఈ పాలయ్య అంటే అండి లైన్ ఈ పాలు ఇచ్చేవి. సూడి మీరు చూసారు కదా ఇందాక, అవే. ఇవన్నీ పాలు ఇచ్చేయండి. ये सब दूध देने के है? क्या बोल रहे भाव? अच्छा अच्छा, नहीं ये जैन किसान चैनल, रैयत चैनल। क्या हुआ? వీడియో తీయొద్దురా బాబు అని బాధపడిపోతున్నాడండి రైతు. చూసారు కదా, ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి. ఇవన్నీ పాలిచ్చే. ये चैनल का है,
लाइव जा रहा है वहाँ। कौन बोले? कौन बोले? ये आप बोलने नहीं होता है, अरेस्ट कर देते। क्या समझ रहे हैं? क्या नाम बोलो तुम्हारे को, तुम्हारा नाम बोलो। ఆయన జైన్ కిసాన్ ఛానల్ వారిని ఇబ్బంది పెడుతున్నాడండి. చూడండి ఈ అబ్బాయి. कैसा बोल रहे भाई भाव? आपका नहीं, ये जैन किसान चैनल वाले रैयत के वास्ते देख के आते वो लोग, ये समझता है घबरा जाता। అమ్మకానికి ఉన్నాయండి. 1,20,000 అంటున్నారు రైతు. ఛానల్లో చూపిస్తాకే ఇబ్బంది పడిపోతున్నారు, పెట్టేస్తున్నారు. చూసారా? మరి అలాగే ఉంది మాకు. అలా ఎందుకు కట్టి పెట్టారు? అది ఇదవ్వకుండా చచ్చిపోయింది. అది తోలు తీసి వేస్తే అది పాలు ఇస్తుంది, లేకుంటే ఇవ్వదు. పాలు ఇవ్వదు, ఆపేస్తారు. అంటే ఉన్నట్టు అది దాని దూడే ఉన్నట్టే ఇప్పుడు దాని దృష్టిలో, లేకపోతే పాలు పాలు ఇవ్వదు. సరే అలా రండి, చూద్దరు రండి. कैसा बोल रहे भाई रेट? सर कैसा बोल रहे भाव? अस्सलाम वालेकुम, कैसा है रेट? अच्छा अच्छा, ये जैन किसान चैनल है, ये देख के रैयत लोग आते कोंटानी को वस्तार। हाँ डालता, नाम बात करो, क्या नाम है आपका? अरे नाम बोलने सूझ रहे। నామ్ బోలేతో రైతులు విని వస్తారు. నీ పేరు ఫోన్ నెంబర్ చెప్తాక ఆలోచన ఏముందయ్యా? ఇప్పుడు ఎలా వచ్చారు వీళ్ళందరూ? కైసా హై దేఖే ఆతే. జైన్ కిసాన్ బడా ఛానల్ హై. చూసారు కదా, మార్కెట్ ఇలా ఉందండి. వీడియో అంటే కంగారు పడిపోతున్నారు, మరి ఏంటో వాళ్ళకి అర్థం అవ్వదు. వాడైతే కెమెరా లాగేసుకుంటాకే ప్రయత్నం చేశాడు. మీరు హాయిగా చూసి ఒక లైక్ కొడతాక బాధపడిపోతారు. లైక్ చేయాలి, చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. చూడండి మార్కెట్ ఎలా ఉందో. ఇప్పుడే వచ్చినాయండి కొన్ని గేదెలు వ్యాన్లో. చూడండి, చూసుకుంటూ మనం చూపిస్తూ వెళ్దాం. చూపించొద్దు, గేదెలు చూపించొద్దు అంటాడు. ఎందుకంటే మరి ఏముందో ఆ రహస్యం మనకు తెలీదు. ఎలా చెప్తున్నావు అన్నా? డెబ్బై ఆరు అంటాడు. డెబ్బై ఆరు అంటాడు. చూడు ఎంత? 76 చెప్పారా? 76? 76 బాగుందండి. చూడండి, రైతులు మనకు కావాల్సిన వారు వచ్చి కొనుక్కోండి. ఎర్రగడ్డ మార్కెట్ అండి, జైన్ కిసాన్ ఛానల్ ఛానల్ వాళ్ళు రైతులు చిన్న మార్కెట్ ఇది. దీనికన్నా పెద్ద పెద్ద మార్కెట్. ఇంత మార్కెట్ 1,00,000 బర్రెలు వస్తాయి. జంగారెడ్డిగూడెం, తుని, రాజమండ్రి, విశాఖపట్నం. कैसा बोल रहे? हाँ जी 35 बोल रहे। देखिए यरगड्डा मार्केट है, बहुत नीट है आइटम। आके अगर जरूरत है तो खरीद लीजिए। ये कैसा? ये लाट है। ये लाट में देते? 7 है। अच्छा है। आपका बहुत तेल लगाए जैसा है ना?
धो के साफ करके लाए మార్కెట్ నీట్ గా ఉన్నాయండి మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోండి ఎర్రగడ్డ మార్కెట్ అండి ఇది హైదరాబాద్ ఎర్రగడ్డ సెంటర్ లో దిగి సెంటర్ నుండి ఆటో ఎక్కితే 20 రూపాయలండి మార్కెట్ గ్యాస్ కంపెనీ అని చెప్పాలండి ఎర్రగడ్డ మార్కెట్ గేదెల అంటే ఎవరు చెప్పరు గ్యాస్ కంపెనీ అని చెప్పాలి గేదెల మార్కెట్ గ్యాస్ కంపెనీ గ్లాస్ ఫ్యాక్టరీ అద్దాల ఫ్యాక్టరీ అన్నమాట ఏమండి సంత జంగారెడ్డిగూడెం ఉంది తుని కైకలూరు మీరు ఎక్కడి నుండి వచ్చారు జగ్గేపేట సరే మన ఛానల్ చూడండి వస్తాయి ఇంకా టైం ఉంది ఇప్పుడే వచ్చినాయి చూడండి కొన్ని అయితే ఇప్పుడే వస్తున్నాయి ये कौन सा ब्रीड है जाफराबादी ये कैसा बोल रहे हैं एक 14,000 జాఫరాబాదీ అంటండి పాడి పాడి బైసా పాడి గేదెలండి ఒక్కోటి 14 అన్నారు మీరు బేరమాడి కొనుక్కోవచ్చు మంచి జాతి గలయండి జాఫరాబాదీ అండి कितने महीने का ये साल का 7 महीने 8 महीने చెప్తున్నారు రైతు 7 నెలలు 8 నెలలు అండి 7,000 చెప్తున్నారు వీళ్ళని బట్టి కొనుక్కోండి మీరు వచ్చి మార్కెట్ థ్యాంక్స్ అండి ఇప్పుడే వస్తున్నాయండి గేదెలు ఎర్రగడ్డ మార్కెట్ యార్డ్లో మనం ఉన్నాము ఒక్కసారి లాంగ్ వ్యూ వేస్తాను చూసుకుంటూ మనం మరలా ఏమైనా వస్తే కొత్త ఐటమ్ చూపిద్దాం ఎపిసోడ్ నెంబర్ 40 జైన్ కిసాన్ ఛానల్ మీ జైన్ గేదెలు ఆవులు ఎద్దులు దూడలు కొన్నాక సింగారం అంటే దాని అలంకరణ ఐటమ్ అండి మెడకేస్తే గేదెలు ఆవులు ఎంతో అందంగా కనిపిస్తాయి ఇవి అలంకరిస్తారు చూడండి అలంకరించే మొత్తం వైర్లు తాళ్ళు గంటలు ఎంత అండి అన్న తాడెంత 150 అండి గేదెల సంబంధించి ఇది 90 ఉంది 150 ఉంది 110 ఉంది 100 ఉన్నాయి చూసుకోండి మంచి క్వాలిటీ ఉంది చూసారు కదా ఏమైనా కావాలంటే మన బ్రదర్ దగ్గరికి వచ్చి చూసుకోండి చాలా దూరం నుండి వచ్చి పెడతాడు ఆయన ఎర్రగడ్డ మార్కెట్ అండి ఇది ఇప్పుడే వచ్చినాయి అండి కొన్ని గేదెలు ఏమండి ఎలా చెప్తున్నారు రేటు सेठ ఎవరు వారా कैसा बोलते हैं भाई जैन किसान चैनल है यार उधर है अच्छा ఆయన లేడండి రైతు అమ్మకానికి వచ్చినాయి చూసుకోండి అవకాశం ఉంటే వచ్చి కొనుక్కోవచ్చు ఎర్రగడ్డ మార్కెట్ అండి ఎపిసోడ్ 40 అండి ఇది जाफराबादी ఉన్నాయండి బ్రాండెడ్ అండి చూడండి మనకు అవసరం ये कोसा ब्रीड है जाफराबादी है मुर्रा అంటండి చూడండి ముర్రా ఇది బ్రీడ్ कितना बोल रहे भाई 35 జత ఒకటి 35 అంటండి ముర్రా అంటండి చూడండి 3 ఉన్నాయి ఈచ్ 35 అండి ముర్రా బ్యాగ్ కూడా చూపిస్తా చూడండి ముర్రా అంటే ఇవన్నీ ముర్రాయే ముర్రా అనియే చూసుకోండి మనకు అవసరమైతే రండి రైతు ఇక్కడే ఉన్నాడు రూపాయి పాపాయి మారు బేరానికి అమ్మేస్తాడు ఆయన
క్యా నామ్ భాయ్ ఆప్కా? రజాక్ భాయ్ అండి. రజాక్ గారి దగ్గర రండి, అన్న ఉన్నాడు. మీకు అవకాశం ఉంటే వీళ్ళని బట్టి మాట్లాడుకోండి బేరం. ఒక్క నిమిషం అటు అన్న, రేట్లు చెప్తారా రైతులకి? వద్దా? సరే, అన్నకి ఇష్టం లేదు చెప్పటం. మనం లోనికి వెళ్ళి ఒకసారి మీకు చూపించుకుంటూ వెళ్దాం. ఇప్పుడే దిగినాయండి, సిడి అండి. ఇందాక అడిగాను ఆయన్ని, 1,10,000 అన్నాడు. వీళ్ళని బట్టి ఎంత చెప్పాడు? ఏమండి బాబు, సూడి ఎన్ని నెలలు అన్నా? ఎన్ని నెలలు సూడి? ఇప్పుడే దింపుతున్నాడు రైతు, చూసుకోండి. कितने महीने का है भाई ये? అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడే ఈనిందంటండి అది. ఇవ్వండి, ఈనింది తెచ్చి అమ్మేస్తున్నారు. 2 days సుమారు ఎంత ఉంటుందని రేటు? డెలివరీ మీయా? చెప్తారా రేట్లు అయ్యి? రైతులు వింటారుగా, ఆయన మీరు చెప్పండి. సరే అన్న, ఎలా చెప్తున్నారు చెప్పండి. ఏ బ్రీడ్ అండి? ముర్రా. ముర్రా చూసుకోండి. ఎలా సుమారు యావరేజ్? 30 చెప్తున్నారండి. అలాగే 35 అంటండి అన్న చెప్పారు. అది 35 అండి. మధ్యలోది వెళ్తాను, గేదె ఉంది. మధ్యలోది 20 చెప్తున్నారు. చూడండి, మీ అవకాశం అంటే కొనుక్కో. చూసిందండి, 2 రోజులు అయిందంటే ఈయన జాతి. कितना बोल रहे हैं दोस्त? कितना बोल रहे? चैनल वाले हैं भाई, रैयत लोग देख के आते. मुर्रा हाँ, राउंड तिरुतु. बच्चा नहीं आया, बच्चा नहीं आया. वो बच्चे के लिए డాక్టర్ గారు కూడా ఉంటారు ఇక్కడ, వెటనరీ డాక్టర్ గారు. వారు చూసి కన్ఫర్మ్ చేసి మీకు అమ్ముతారు. ఇక్కడ అంతా న్యాచురల్ గా ఉంటుంది, వచ్చి చూసుకోండి మీరు. మార్కెట్ యార్డ్ ఎర్రగడ్డ అండి. మార్కెట్ మొత్తం చూపించుకుంటూ మీకు వీడియో ఒక్కసారి చూపించుకుంటూ వెళ్దాం. చూశారు కదా, ఇవన్నీ సూడి పాడి ఉన్నాయి. మొత్తం నేను చూపిస్తున్నాను, చూసుకోండి. నమస్తే అన్న, పేరేంటి? వెంకటేష్ గౌడ్. వెంకటేష్ గౌడ్. ఎవరు? ఈ ఏరియా కబీర్ నగర్ లోకలే, తెలంగాణ. ఏం చెప్తున్నారు? ఇది 1,40,000. ఏ గ్రేడ్ ఇది? ముర్రా. దీనికి దూడ ఉంది, చిన్న దూడ.
టైం కు 5 లీటర్ పాలు ఎన్ని రోజులు అయింది ఇది? ఇది ఒక 20-25 రోజులు అవుతుంది ఇది. 20-25 రోజులు అయింది. అవును. ఇవ్వండి. ఫస్ట్ ఈత పడ్డా టైం కు 5 లీటర్ ఇస్తుంది. టైం కి 5 అంటే ఉదయం 5 సాయంత్రం 5 10 ఇస్తుంది పడ్డా. అవును. 1,40,000. 1,40,000 ఇచ్చేది ఏమైనా ఉందా బేరం? ఇచ్చే రేట్ ఏమైనా ఉందా? 5,000 అటు ఇటు ఉంటది. 5-10,000 అటు ఇటు ఇస్తారు. వింటున్నారు కదా రైతులు, మీకు ఏమైనా అవకాశం ఉంటే గనక వచ్చి చూసుకోండి. ముర్రా అండి, ప్యూర్ బ్రీడ్ చూసుకోండి బయట. చూసుకొని మీకు వీలుంటే కొనుక్కోండి రైతులు. లైవ్ డైరెక్ట్ చూసుకోండి. ఓకేనా? ఎవరి నుండి వచ్చారండి? తాళ్ళూరు. అదే ప్రకాశం జిల్లా. ఏమైనా కొన్నారండి? చూస్తున్నారా? ఎలా ఉంది మా మార్కెట్ యార్డ్? ఎర్రగడ్డ మార్కెట్ క్వాలిటీ లేవంటారా? రేట్లు ఎలా ఉన్నాయంటారు? బాగున్నాయి. చూసారా మొత్తం తిరిగి? మీ పేరండి? షేక్ నాయబ్ రసూల్ గారు. ఓకే ఓకే, సరేనండి. ఓకే, చూద్దామండి మార్కెట్ ఎలా ఉంది ఒక్కసారి చూసి ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం. చూడయ్యా రేట్ని బట్టి. జైన్ కిసాన్. అవునండి, యూట్యూబ్ ఛానల్. చూసారు కదండి, ఇవన్నీ పాడి అండి. పాడి సూడికో లైన్ ఉంది, పాడికో లైన్ ఉంది. వాతావరణం మారిపోతుందండి, చూసారా? వీడియో ఎపిసోడ్ 40 అండి. సబ్స్క్రైబర్స్ 10,000 అవ్వాలండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. ఎపిసోడ్ 40 అండి. వచ్చే వారం 41తో కలుద్దాం. మీ సపోర్ట్ ఉంటే ఎల్లవేళలా మార్కెట్, ఏ ఎర్రగడ్డ మార్కెట్ మరీ తీసి చూపిస్తాను. మీ జైన్ అండి. వచ్చే వారం కలుద్దాం ఎపిసోడ్ 41తో. జైన్ కిసాన్, జై హింద్.